దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన పిల్లరా, ఒక వాక్య భాగాన్ని చదువుకొని ఉపదేశం కొనసాగించుకుందాం. కీర్తనల గ్రంథం 11వ కీర్తన ఆఖరి భాగం 7వ వచనం చదివి వినిపిస్తాను, ఆలకించండి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. హల్లెలూయా. ఈ లేఖనాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, చదువుబడిన లేఖన భాగాన్ని బట్టి ప్రభువా, నీ చిత్తములో మేము బ్రతకటానికి, నీ దర్శనం కలిగి జీవించే విధానంలో స్థిరపరచబడటానికి సూటిగా తేటగా మాతో మాట్లాడమని, ఘనతా ప్రభావములు మీరు పొందుకొని మీ కృప మాకు అనుగ్రహించమని యేసు నామములు అడిగి వేడి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ఇది ఎంత గొప్ప మాట అండి. అదే ఆయన చూడటం కంటే ఆయన దర్శించడం అంటే ఇంక బతికేం కావాలి? ఇంకేమైనా ఉందంటారా? ఇంకంతకంటే భాగ్యం. హల్లెలూయా. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ప్రకటన 22:4 ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము చేసేది అని అంటది. అర్థమవుతుందా? అంటే ఆయన చూడటం అంతటి గొప్ప ధన్యత మనకు అనుగ్రహించబడడానికి ఒక క్వాలిఫికేషన్ పెట్టాడు అక్కడ. ఏంటది? యథార్థత. అదొకటే అడ్డం ఆయనకి మనకే. అది కలిగి ఉంటే ఆయన ముఖ దర్శనము చేసే భాగ్యం. ఆయనకు దాసులుగా ఉంటే ఆయన సమీపించి ఆయన ముఖ దర్శనం చేసి ఆరాధించే భాగ్యం. ఇప్పుడు కళ్ళు మూసుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా, నీ ఆరాధన ఆయనకి యోగ్యకరంగా ఉండాలంటే అది ఉండాలి ముందు యథార్థత. లోకం అనే స్థితి మనలో నుంచి పెకలించి వేయాలి. మహోన్నతుడైన దేవుడు కనికరం మనం పొందుకోవాలంటే ఒక క్వాలిఫికేషన్ కలిగిన భక్తి లేకపోతే, ఒక అర్హత కలిగిన భక్తి లేకపోతే ఏం చేయగలుగుతాం? మీకు అర్థమవుతుంది నా భాష? స్తోత్రం చెప్పండి మరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక భక్తుడిని ఆయనకి అంతటి అర్హత కలగజేయటానికి తన జీవితంలో ఏం చేశాడో మనం నేర్చుకుందాం. ఎందుకని? ఆయన చూడాలా. అర్థమవుతుందా? ఎంతసేపు రొట్టెలే కాదు, ఆశీర్వాదాలు ఎన్ని వస్తాయి, ఏ రకమైన చేయం. ఒక శిఖరమైన భక్తి, ఒక ప్రయోజనకరమైన భక్తి. నా ప్రభువు నాకు సమీపంగా ఉన్నాడు. ప్రభు, నేను ఒంటరిని కాదయా, నాతో నువ్వు ఉన్నావని ధైర్యం ఎప్పుడు వస్తుంది నీకు? ఆయన ఉంటేనే కదా. ఆయన బలమైన హస్తం నేను నడిపిస్తుంటే, నీ మీదకి తెగబడుతున్న శ్రమలను ఆయన ఆయుధం, ఆ హస్తం ఒక ఆయుధం ఎదుర్కొంటూ ఉంటే అది ధైర్యం. ఇక మన తెలివి, మన జ్ఞానం ఎంతవరకు ఎదుర్కొంటాం ఈ లోకాన్ని? అవును కదా. ఒంటరిని కాదు మనం, ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడనే ఒక సంకల్పం నీలో ఉండాలి. ఆ విధంగా ఒక భక్తుని జీవితంలో చిన్న ప్రసంగమే మిమ్మల్ని బలపరచడానికి ఈ టీవీ చూస్తున్న బిడ్డలో ఈ వాక్యం ద్వారా మరి అంగీకరించబడటానికి, ప్రభువులో ఇంకా ఎదగటానికి ధారావాహికంగా ఒక క్రమాన్ని ఏర్పరచుకోవడానికి సిద్ధపడుతున్నాం. స్తోత్రం చెప్పండి దేవునికి. బిడ్డలరా, ఈ పూట నీ దృష్టికి తీసుకొస్తున్న ఉపదేశం యొక్క సారాంశం ఏంటంటే, ఆయన్ని చూసే స్థాయి ఉండాలి నీ భక్తి. మరి మాట్లాడే దేవుడు అని పాడుకుంటున్నాం కదా, సమాధానం ఇచ్చే దేవుడు అన్నాం కదా, నీ ప్రార్థన ఆలకించే దేవుడు అన్నాం కదా. మరి అలాంటప్పుడు ఆయన కలిగి ఉండే విధానంలో ఎలా ఉండాలా? ఆయన పాదాలు అట్టేసుకుని పోరాడేలేదండి యాకోబయ్య గారు. ఊరికి నేను తెల్లవార్లు పెనుగులాడటమే కదా. అట్లాంటి స్థితిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, కొన్ని సందర్భాలు గబ్బగబ్బ మీ దృష్టికి తీసుకొస్తాను. నిర్గమాకాండం 33వ అధ్యాయం 18వ వచనం. మోషే గారు అంటాడు దేవుణ్ణి, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. దేవుణ్ణి అడుగుతాడు, యా నీ మహిమను నాకు చూపించాయా. ఎవరో? మోషే గారు, మామూలు ఆయన కాదు. 40 సంవత్సరాలు అరణ్యంలో పడి మందను మేపుతూ, ఈ దేంతో మేపుతున్నాడు? మన్నా.
హల్లెలూయా. అనుదినము ఉపదేశములతో బలపరుస్తూ, దేవుడు దేవదూతలు తినే మన్నాతో బలపరుస్తూ, ఎడార్లో పడిపోయి శ్రమలలో ఇబ్బందులో ఎక్కడ సముద్రం ఎదురొచ్చినా యోర్దాను ఇది ఏది వచ్చినా సరే ఏ రకమైన దాటిచ్చేస్తున్నాడు అంతే. హల్లెలూయా. ఏంటి ఏ కొదువ లేకుండా బిడా ఆ దాహం వేస్తుందంటే సరే బండను కొడితే నీళ్ళు ఏర్లే ఆ ప్రకారం నడిపిస్తున్న సందర్భంలో ఆయనకు వచ్చిన ఆశ, అయ్యా నిన్ను చూడాలి బ్రోవా, నీ మహిమను నాకు కనబరిచయ్యా అని అంటే మురిసిపోయింది. దేవుడే ఉన్నాడు. 21 వచ్చిన చదవండి. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నువ్వు ఆ బండ మీద నిలవలను. హల్లెలూయా. మోషే నిలబడు, నా సమీపమున స్థలం. తను తాను కనపరుచుకోవడానికి ప్రభువే తన చేతితో తనను కప్పి తన భద్రతనిచ్చి నిదానించి చూడమంటాడు. అంతటి గొప్ప ధన్యత ఆయన కలగచేయటానికి ఏటైన అర్హత? మనం చేస్తున్నాం కదా భక్తి, మనం చేస్తున్నాం లేదా? స్తోత్రం చెప్పరే బిడ్డలరా. ఒక ఏకాగ్రత కలిగి ప్రభు నాతో మాట్లాడిన ఒక సంకల్పం నీలో ఉంటే పనికి మాలిన ఆలోచనలన్నీ పోతాయి. ఏదో ఇచ్చేసాం సచ్చేసాం ఇచ్చి పనికి మాలిన భక్తిది. భక్తి చేసే స్థాయి ఆయనకి అంగీకారంగా ఉండాలి, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు. బోరగా మనం ఉండాలి తప్ప, ఆయన గణపరిచే విధానంలో ఉండాలి తప్ప, ఆయన పట్ల ఏది కావాలో పొందుకోవటానికి నీ భక్తి అనుదినము దాని స్థాయి పరిమాణం పెంచుకోవాలి తప్ప, ఒక వైరాగ్యంలోనికి వెళ్ళాలా, ఒక జాగరణలోనికి వెళ్ళాలా, ఉపవాసంలో పెనుగులాడాలా, నాకు ఏంటి ప్రభు అని ఆయనకి దగ్గరగా సమీపంగా వెళ్ళిపోవటానికి నిన్ను నువ్వు ఈ లోకం నుంచి ప్రత్యేకించబడుచుకోవాలా. స్తోత్రం చెప్పు దేవునికి. ఇక్కడ ఆయన అడుగుతున్న విధానాన్ని బట్టి దేవుడు మురిసిపోయి, బిడా ఇక్కడ నా సమీపంగా ఒక స్థలం ఉంటుంది, నువ్వు అక్కడ నిలబడు అని తన మీద దేవుని చెయ్యించి చూడమని ప్రత్యక్షతనిస్తాడు. ఏంటి ఆయన క్వాలిఫికేషన్ అంటే, యేసుబాబు మాట చెప్తాడు ఆయన గురించి. సంఖ్యాకాండం చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. ఏం చెప్తాడైనా? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు కట్టిన సృష్టి, ఆయన చేసిన ఈ సృష్టిలో, నేను ఏర్పరిచిన ఈ సృష్టిలో అంతటికంటే నమ్మకస్తుడు అని దేవుడు మాట్లాడుతుంటే మరి కనబరచుకోడా? అవునా? ఆయనకి అంత నమ్మకస్తుని దేవుడే మాట్లాడుతుంటే, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదని అంటున్నాడే. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. మరి నీకు దేవుడు అటువంటి ముఖ దర్శనం చేసే విధానంలోనికి ఒక దర్శనకరమైన పరిస్థితిని కలిగి ఉండటానికి ఏ పాటి నమ్మకం ఉంది మనకి? అది ప్రశ్న. నీ ముఖ దర్శనం చాలయ్యా అని పాట పాడుతుంది. ఆ ముఖ దర్శనం చూసి భక్తి ఉండాలి కదా. మనం పాట పాడుతున్నామంటే పాటకు తగ్గ జీవితం ఉండాలి. ఆ పాటకు తగ్గ జీవితాన్ని జీవించలేకపోతే ఏ నమ్మకత్వాన్ని కనపడితే యేసుబాబుకి? హల్లెలూయా. బిడ్డలు చాలా జాగ్రత్త కలిగి, నేను గూఢభావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతను. ఎవరు చెప్తున్నాడు? యేసుబాబు చెప్తున్నాడు. అక్కడ ఎవరు అనుకుంటున్నారు? ఆయన నమ్మకస్తుడు. స్తోత్రం చెప్పండి దేవునికి. ఈ సృష్టి యావత్తును నేను కలగజేసిన దాని మీద అందరికంటే నమ్మకస్తుడని చెబుతూ, నేను ఊరికినే స్వరమిని మాట్లాడతాను అనుకున్నాను. నేను ఆయన దర్శనమిచ్చి తను కనబరుచుకోవడానికి తనలో మెచ్చుకున్న క్వాలిఫికేషన్ నమ్మకస్తాం. ప్రభు తప్పు ఇంకోటి లేదు ఆ గుండెలో. ఆయన కోసం పరితపించిపోతుంది ప్రాణం. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. అటువంటి వ్యక్తుల పట్ల సర్వశక్తివంతుడైన దేవుడు తను తగ్గించుకొని, అక్కడ దేవదూతలకే ఆయన దర్శనం ఇచ్చే ఇది లేదు. ఆయన మహిమను చూడలేక రెక్కలు కప్పేసుకుని ఎగురుతే, మరి ప్రభుని యేసుక్రీస్తు ప్రభు నేను ఆయనకు దర్శనమిచ్చి మాట్లాడతానంటే ఎంత తగ్గించుకుంటాడు ఆయన కదా. ఎంత తగ్గించుకుని నువ్వు ఎంతవరకు చూడగలుగుతావో అంతవరకు ఆయన నేను కనపరుచుకునే విధానంలో ఆయన తగ్గించుకుని వస్తుంటే నీ భక్తి ఏ స్థాయిలో తగ్గుంటుందే? ఈ లోకమైన వ్యతిరేకత పట్ల ఎటువంటి పరిస్థితులు మనం జీవిస్తున్నాం? నీతో మాట్లాడే యేసయ్య మాట్లాడుతాడు. మరి నీ దర్శించి మాట్లాడేవాడు, నిన్ను బలపరిచేవాడు, తన హస్తముతో నిన్ను కాచేవాడు, ఒక బలమైన ఆయుధముగా నీకు తోడుండేవాడు. హల్లెలూయా. హల్లెలూయా.
ఎవరికి ఇంతటి గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన మొదటి క్వాలిఫికేషన్ ఏంటి? అంత నమ్మకం లేడండి ఆయనకి. రొట్టెల కోసమే భక్తి కాదు బిడ్డ, ఆయన దర్శించగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పు దేవునికి. ఏంటయ్యా కారణం అంటే నా ఇల్లంతటిలో కల నమ్మకమైనవాడు. నేను స్వరము ద్వారా మాట్లాడతాను అనుకుంటున్నారా? కాదే, నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా ఆయనతో మాట్లాడతానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత భాగ్యం కావాలంటే ఒకే ఒక క్వాలిఫికేషన్, ఆయన అంటే నమ్మకం. ఇక ఆ నమ్మకం ఇంక ఈ ఊడి మీద ఉండకూడదు. నీకు బాధ్యతలు ఉంటాయి, దాన్ని నెరవేర్తించి తప్పలేదు. ప్రభువైన యేసుక్రీస్తులను భక్తి చేస్తున్నప్పుడు ఆయనకి వ్యతిరేకమైన క్రియ నీలో ఉంటే ఆయన నమ్మనట్టే. ఈ పూటకి ఇది సాలే ప్రభా, ఈ పూటకి ఇది చేస్తానని ఎట్టగడ్డ రేపు నుంచి మానేస్తాను చిచ్చి. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7-8 వచనాలు ఆయన మాట్లాడుతున్న మాట అంటే నమ్మకత్వం గురించి. నేను ఆయన దర్శించి ముఖాముఖిగా మాట్లాడతాను అని అంటున్నాడు. అంటే ఆయనతోనే ఉన్నాడు యేసుబాబు. మీరు గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే ఆయన విడిచిపెట్టి ఉండలేదు, ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆరాధించడానికి పాట మీతో పాడించిన దానికే. నిన్ను విడిచి ఉండేవాడు కాదు ఆయన. ఆయన్ని కలిగి ఉంటే ఆయన హస్తం నిరంతరం దాని కిందను నడుచుకుంటూ ఉంటావు. ఇక అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 30వ అధ్యాయం 6వ వచనం. సాక్షిపు మందసము వద్ద నుండి అడ్డతర ఎదుట, అనగా శాసనముల మీద కరుణాపీఠమున ఎదుట నీవు దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. దేవుడు కలుసుకునే పాయింట్ చెప్తున్నాడు మోషే గారికి. నిన్ను అక్కడ కలుసుకుంటాను. ఎక్కడా? ప్రత్యక్ష గుడారంలో. ఎక్కడా? అతి పరిశుద్ధ సమీపంలో. స్తోత్రం చెప్పరా. దేవుడు నిన్ను కలుసుకునే స్థానంలో నువ్వు ఉండి ఒక నమ్మకత్వాన్ని కనపరిచే భక్తి జీవితంలో నువ్వు లేకపోతే నీకు తోడెట్టు ఉంటాడు ఆయన. అర్థమవుతుందా? నీకు ఎవరు తోడు ఉండాలా? ఆయన తోడు ఉండాలి. ఆయన తోడు ఉండాలి అంటే ఎట్టుండాలా? ఒక నమ్మకమైన భక్తి చెయ్యాలి. నీ కార్యాలు చేసేది ఆయన, నీకు ఆయుధంగా నిలబడేది ఆయన, నీ చుట్టూ సంరక్షణ ఇచ్చేది ఆయన, నీ కుటుంబంలో నెమ్మదినిచ్చేది ఆయన. ఎందుకంటే అన్నీ ఆయనే. స్వస్థపరిచి యెహోవా నేనే అన్నాడు ఆయనే. ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, సమాధానకరుడు ఆయనే. మరి ఆయన తోడుంటే, ఆయన తోడు ఉండాలంటే ఎలాంటి భక్తి చేయాలి? ఒక నమ్మకత్వమైన భక్తి. ఆయనతో మాట్లాడే విధానంలో రోజు దినమెల్లా నువ్వు పెరుగుతూ ఉండాలి. నీ స్థాయి దిగజారిపోయే స్థితిలో ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తివంతుడైన దేవుడిని అతను మోషేతో నేను కలుసుకుంటాను అన్నాడు. ఆయన ఎంత తగ్గించుకుని, పోనీ మోషే అయ్యా నేను నిన్ను కలుసుకునే మార్గం చెప్పాయి అని అడిగాడా? మోషే అనుదినం నేను అక్కడ కలుసుకుంటాను కదా, అక్కడ కలుసుకుందాం. ఎక్కడంటే వీడి ప్రత్యక్ష గుడారంలో నేను ఉంటాను, నువ్వు వస్తావు కదా అంటే దూపవేదికగా మారి దేవునితో మాట్లాడే అనుభవంలో ఏ స్థాయిలో ఉంది, ఎంత నమ్మకత్వాన్ని భక్తి చేస్తాడు మోషే. ఒకసారి ఆలోచించా. మనం చేస్తున్నావా? ఆ స్థాయిలో మన జీవితాలు ఉన్నాయా? గమనించండి బిడ్డారా. దేవుని కలిగి ఉన్న నీవు ఆయన దర్శించే విధంగా ఉండాలా. నేను ఆయనకి మాట్లాడుతున్నాను, నా మాట ఆయన ఆలకిస్తున్నాడు, నాకు ప్రత్యుత్తరం దొరుకుతుందనే నమ్మకత్వం నీకు ఉండాలి. నువ్వు దేన్ని అడుగుతున్నావు అది ఇవ్వగలిగినోడే. కానీ యథార్థత అనేది మనలో ఉందా? గమనించండి. ఇంకొక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 29 నుంచి 32 వరకు. అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానము నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను భయపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలు ఎదుటి స్థిరపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూశాడు సుమియోను? రక్షణ చూశాడు. ఎవరిని పట్టుకుని అన్నాడు ఆ మాట? కొన్ని రోజులు, 7 రోజులు 8 రోజులు యేసుక్రీస్తు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు తన చేత్తో పట్టుకుని నాదా అని మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ శిశువే. సొమ్యానికి గట్ట కనబడుతున్నాడు, లోక రక్షకుడు. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా,
ఆ భక్తి నిరీక్షణ కలిగిన స్థితిలో తన కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ శిశువుగా కనబడుతుంది. ఆఖరికి మరియమ్మ కూడాను. మీకు అర్థమవుతుందా? అదే బిడ్డను సుమయోను చేతుల్లోకి తీసుకుంటే నాదా లోక రక్షణ నేను చూశాను అన్నాడు సుమయోను. నీ ఆత్మీయ నేత్రాలు భక్తులు తెరవబడాలి. సింధూరు వృక్షం కింద కూర్చుని ఉంటే మమ్మరేను మనం దగ్గర గుడారముల అబ్రాహం ఉంటే యేసుబాబు ఎండలో ఉండడా? 3 వ్యక్తులు నుంచుంటే ఏం చూస్తాడు? కన్నులెత్తి చూడగా పరుగు పరుగుని వెళ్ళిపోయి ప్రభువా నన్ను దాటిపోకాయా అని కాళ్ళమే పడిపోతాడు అబ్రాహ్మ. ఆ చూపు ఉండాలి, ఆత్మీయ చూపు. ఆ స్థితిలో ఉండాలి భక్తి జీవితం. సాటి మనిషిని చూస్తే ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? తప్పును ఖండించి సమాధానపరిచే స్థితిలో ఉండాలి. ద్వేషంతోనూ ఈర్షతోనూ నాశనాన్ని కోరుకునే విధానంలో ఇదంతా లోకస్తులు చేసే విధానం. సాతాను సంబంధులు వీరందరూ. నీ నేత్రం నా ప్రభువుని చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థాయిలో బిడ్డలరా? సుమయోను ఏం చేశాడు? యథార్థమైన భక్తి చేశాడు. దేవునికి లోబడ్డాడు, నిరీక్షణ కలిగి నిలబడ్డాడు. అందరికీ పిల్లడు కనబడుతున్నాడు, ఈయనకు మాత్రం లోకరక్షకుడు కనబడుతున్నాడు. మన ఉపదేశం యొక్క సారాంశం ఏంటి? ఆయన ముఖ దర్శనం చూడాలి, ఆయనకు సమీపముగా నువ్వు భక్తి చేయాలి, ఆయన మాటను ఆలకించే విధానంలో నీ భక్తి ఉండాలి, నీ మాటకు ప్రత్యుత్తరం దొరికే విధానంలో నీ భక్తి జీవితం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గబ్బ కొన్ని మాటలు మీ దృష్టి తీసుకొస్తాను. ఈ స్థాయిలో హెచ్చించబడటానికి ఆ భక్తుడు దేవుడే సాక్ష్యం ఇంత నమ్మకస్తులేడయా, నేను ఆయనతో ఎట్ట మాట్లాడతాను, ముఖాముఖిగా మాట్లాడతాను అని చెప్తున్నాడే. ఈ స్థాయి కనపరచడానికి ఎంతటి యథార్థత కలిగిన జీవితాన్ని జీవించాడు అనేది ఒక 2-3 మాటలు చూద్దామా? బైబిల్ తెరవండిగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి చదివి వినిపిస్తాను చూడండి. మోషే పెద్దవాడైపోయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ధనాన్ని కాదనుకుని నిందకు భాగ్యమని ఎంచుకుంటున్నాడంట. ఈ వాక్యం అరుగుతుందా మనకి? ఇదేంటి ఏదో గుడికి వెళ్తే గొప్ప సంతోషకరమైన పరిస్థితులు వస్తాయనుకుంటేనే ఉపవాసం ఎటో చేతి నింద అంటాడేంటి? నిందలు ఇప్పటికే పడలేకపోయి అక్కడ గుళ్ళోకి వెళ్తున్నాం కదా, మళ్ళీ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత నిందలేంటి? అక్కడ మాట్లాడుతాం. మరి మన నీతో దేవుడు మాట్లాడాలంటేనే ఎట్టుండాలా? ఒక క్వాలిఫికేషన్ చెప్తాడు ఆయన. ఏమని? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనే. హల్లెలూయా, హల్లెలూయా. అరగట్ల వాక్యం కదా. డబ్బు ఎత్తానంటే యేసుబాబు దీవి ఇచ్చేస్తానంటే ఒక రకంగా, ఇది నింద ఏంటి? మళ్ళీ ఏది డబ్బును వదిలేసుకుని, ధనాన్ని వదిలేసుకుని, దీనికంటే ఆయన నామ నిమిత్తమే నేను హింసపడటం బెటర్ది, నాకు నింద నాకు గొప్పదే. స్తోత్రం చెప్పండి దేవునికి. ఆ ప్రకారం బతకడానికి సిద్ధపాటు కలిగిన భక్తి మనకుందా? ఆ స్థాయిలోకి వెళ్ళామా? ఇంకా పాలే తాగుతున్నామా? హల్లెలూయా. ఎందుకనంటే ఎంతసేపు యేసుబాబు ఇచ్చాడు కాదు, యేసుబాబు కోసం నువ్వు ఎట్లా ఉన్నావు అని నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, దర్శనమిచ్చి బలపరచడానికి ఇష్టపడుతున్నాడు, నీతో నడవడానికి ఇష్టపడుతున్నాడు. నీకు ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, కానీ నా ప్రభుకి ఇష్టానుసారంగా నువ్వు బతకడానికి సిద్ధపడితే నీకు తోడుంటాడు. ఆయన దర్శనం కావాలి, అంతకంటే ఏం కావాలి భక్తికి. ఎంతసేపు రొట్లేనే నన్ను దీవించి ప్రభా, దీవించి ప్రభా, దీవించే దేవుడు నీతో ఉంటానంటే నేను స్తోత్రం చెప్తానుగా. ఏం కావాలి? ఆయన నామ నిమిత్తమైన నిందను భరించడానికి సిద్ధపడితే ప్రభు అక్కడెందుకు ఉంటాడు? నీతోనే ఉంటాడు. హల్లెలూయా. తన బిడ్డలో నిందాస్పదం అయిపోతే పరిశుద్ధుడైన ప్రభు చూస్తూ ఊరుకుంటాడా? నిందల పాలైన వాడిని ఆ నింద నీ మీద కొత్తంటే ఆయన వచ్చేస్తాడు కదా. దానికోసం నిరీక్షణ కలిగి ఉండాలి నువ్వు. అది హల్లెలూయా. 2, అల్పకాలపు పాప భోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటం మేలని ఎంచి. అల్పకాల పాప భోగములు అని ఏంటంటారు? అక్రమార్జన. దాంతో సుఖించిపోదని ఎవడో ధనవంతుడు. మరి లాజరు ధనవంతుడు కథ మనకు తెలుసు కదండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు ధనవంతుడు? ఏమంటాడు? నేను ఎంత సంపాదించిన చూడు, తినుమో తాగుమో సుఖించుమో అని ప్రాణంతో చెప్పుకుంటూ ఉంటాడు ధనవంతుడు. ఎక్కడున్నాడు? పిలిపిస్తేనే ఎక్కడా? అడుగులేని భాగంలో ఏజు రక్తం జయం. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా.
ఆ పాప భోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలుని ఎంచి తన కలిగిన దేవుడిని ప్రకటించే విధానంలో, దేవుని కలిగిన భక్తిని కనబరిచే విధానంలో బతకటం మేలు. ఎంత మేలంటే మహిమేఘం ఎక్కువ. అది ఇంకంతకంటే భాగ్యం ఏం కావాలి బతికే. హల్లెలూయా. ఆయనతో పాటు మేఘం మీద ఉండడం నీకు అంతకంటే ఏమైనా కావాలా? పరిశుద్ధుడైన ప్రభు ఎదుర్కొనే గుంపులు మనం ఉండాలంటే అట్లా ఉండాలా? స్ఫటిక సముద్రం ఆవల ఆరాధించబడిన దేవుడు, ఆయన కలిగి ఉండని జీవితం కలిగి ఉండాలంటే ఈ అల్పకాలపు అల్పకాలం అంటే కొద్ది కాలమే ఈ భోగం. మహోన్నతుడైన తండ్రితో 1000 ఏళ్ళు ఏసు రక్తమే జయం. స్తోత్రం చెప్దామని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మోషే గారితో మాట్లాడుతున్నాడు. ఎంత నమ్మకస్తుడు కాబట్టి. ఎవరైనా సకల శాస్త్ర ప్రావీణ్యుడు మోషే. మీకు అర్థమవుతుందా? ఒక శాస్త్రం తెలుసు, ఒక శాస్త్రం తెలియదు అని లేదు ఆయనకి. అన్నీ తెలుసు ఆయనకి. ఇంజనీరు, మల్లయోధుడు, జ్ఞానవంతుడు, అన్ని శాస్త్రాలు తెలిసినాడు. దేవుని కావాలని చెప్పేసి తిరుగుతూ ఆయన నామ నిమిత్తం నిందపడడానికి కూడా సిద్ధపడిపోయి ఏం చేస్తాడైనా 40 ఏళ్ళు గొర్రెలు కత్తాడు. అన్ని శాస్త్రాలు తెలిసినాడు. పట్టణాలు కట్టినాడు. ఏసు రక్తమే జయం. ఒక్క దెబ్బకు ఒక్కడిని చంపేసినాడు మల్లయోధుడు. ఒకే దెబ్బ కదా. మనిషి ఎవడన్నా ఒక దెబ్బ కొడితే చచ్చిపోతాడా? చచ్చిపోవాలంటే ఎట్లుండాలా? ఆ విద్యలో ఆరితేరు ఉండాలి. స్తోత్రం చెప్పండి దేవునికి. మరి ఇన్ని క్వాలిటీస్ కలిగినోడు దేవుని నామని ఇచ్చి ఇదంతా వేస్టే. ఆయన కావాలి. ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆయనకి లోబడి బతకాలి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చే విధానంలో నేను ఉండాలి. ప్రభు నిమిత్తమని నేను బ్రతకాలి అని ఒక సంకల్పం ఉంది కాబట్టి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 26వ వచనం, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం ముందు దృష్టి ఉంచాడు. ఫరో కుమారుడైతే ఏమంటాడు? రాజు కొడుకు రాజీపోతాడు అంతే. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఇది నేను విడిచిపెడితే దీని వలన జరిగే బహుమానం నాకు ఒకటి ఉంది. నా తండ్రికి కుమారుడిగా ఉండటానికి నాకు ఇష్టం కావాలి, కానీ ఈ లోకానుసారమైంది కాదా. యవ్వన కాలంలో విడిచిపెట్టాడు బిడ్డ. ఇవన్నీ రాజరికం వదులుకున్నాడు. సకల శాస్త్రములను కూడా పక్కన పెట్టాడు. ఈ లోకానుసారమైన సుఖానికి దేనికి తలంచలా. స్తోత్రం చెప్పు దేవునికే. హల్లెలూయా. ఆ ప్రకారం బతికాడు కాబట్టి ఏసు రక్తమే జయం. యేసు ఆయనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులే తెగబడిపోయి ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఏమంటాడు? జాగ్రత్త, నమ్మకస్తుడు, నేను ముఖాముఖిగా మాట్లాడతాను. ఏంటి ఆయనతో మాట్లాడేది మీరు? స్తోత్రం చెప్పరే బిడ్డలారా. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఆ స్థాయిలో ఉన్నాం. ఎప్పుడన్నా దర్శన భాగ్యం కానీ, ఎప్పుడన్నా ఆయన మాట్లాడతాం కానీ కలిగి ఉన్నామా? విడిచిపెడుతున్నామా? ఈ లోకానుసారమైన ఆశనా? ప్రభు బిడ్డలారా, ఆయన కలిగి ఉండే విధానంలో ఒక నమ్మకత్వాన్ని కనపరిస్తే, ఈ లోకానుసారమైన జీవితానికి సమాధి కడితే, అల్పకాల పాప భోగములకు వెళ్లకుండా లోకానుసారమైన స్థితిలో నువ్వు బ్రతక్క నా ప్రభువు కోసం ఒక యథార్థతను కలిగి జీవించడానికి నువ్వు సిద్ధపడితే, జీవము కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు తన కొండ మీద ప్రసంగంలో రాసిన ఒక మాట. 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇక చాలు కదా ఈ పూటకే. యథార్థత కలిగి యేసుబాబు స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే నీ హృదయం శుద్ధి చేసుకున్నావు అంటే అల్పకాల పాపం నీలో ఉంటే శుద్ధి అవుతుందా? విడిచిపెట్టినవన్నీ లోకస్తులన్నీ దాని పక్కన జీవించడానికి శుద్ధిపడతావా? పరిశుద్ధుడైన నా ప్రభుకి నువ్వు లోబడి ఉండిపోవడానికి ఒకటే, నీ హృదయ శుద్ధి చేసుకో. ఒక యథార్థత కలిగి ఉండ. మోషే కూడా మనిషే బిడ్డలారా, కానీ నిరీక్షణ ఆయన. నీకు అన్నీ జరుగుతాయి. మోషే కుటుంబం లేదా? దానికి పిల్లలు లేరా? మరి అవన్నీ ఆయన చూసుకుంటాడు. అంతటి ఎడారిలో నిలబడి బండను కొడితే నీళ్ళు వచ్చేస్తున్నాయంటే ఇంక అంతకంటే కృప ఆయన తోడుగా నడుపుతుంటేనే ఇంకంతకంటే భాగ్యం ఏం కావాలా? నీ జీవితం చిగురించదా? ఆయన ఉంటాడు కదా. కానీ ఈ క్వాలిఫికేషన్ నువ్వు వస్తే స్తోత్రం చెప్పు దేవునికి. నిన్ను దర్శించగలిగిన దేవుడి సుముఖములో నువ్వు ఉన్నావని గమనించి బిడ్డ, నీతో మాట్లాడే దేవుడు నీ సమస్య పట్ల, నీకు వ్యతిరేకతల పట్ల, నీకు జరుగుతున్న విధానాల పట్ల ప్రతి విషయం నుంచి విడిపించి నడిపించగలిగిన దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఒకటే,
నమ్మకమైన భక్తి చేస్తావా? నమ్మకమైన భక్తి. నా ప్రభు నీతో మాట్లాడతాడా? బిడ్డ, నువ్వు ఎదుగుండా. ఆయన కలుసుకునే స్థలంలో నువ్వు ఉన్నావు. ఆయన మాటకు లోబడిపోతే నిన్ను దర్శించి మాట్లాడగలిగినాడు. అట్టి కృపాధన్యత కావాలంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే, కల్మషం లేని స్థితిలో మనం ఉంటే, మన ప్రభుని కలుసుకునే విధానంలో సిద్ధపడితే అటు ధన్యత, అటు భాగ్యం మనకు కలగాలని దేవుడే మనతో మాట్లాడి మన వ్యతిరేకతను తొలగించాలని ఒక నమ్మకత్వం కలిగిన భక్తి చేయడానికి ప్రభా అటు కృపను గ్రహించయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, ప్రభా మోషేతో మాట్లాడినాడు. ఏ విధముగా నువ్వు మాట్లాడావో, ఎటువంటి సాక్ష్యము ఒక మనిషి పక్షాన్ని పలికావో తండ్రి, అటు జీవితం జీవించే విధానంలో యథార్థత కలిగేవారిగా నీ ఆత్మను మాకు అనుగ్రహించయ్యా. నీ చిత్తమే మా పట్ల నెరవేర్చే విధానంలో మా బతుకులకు మీరు తోడుగా ఉండటానికి మాతో మాట్లాడి నమ్ముతున్నాం తండ్రి. నేను చూసే విధానం మాకు అనుగ్రహించు దేవా. నీ స్వరమినే భాగ్యము దయచే ప్రభా. నీ కృప మాకు అనుగ్రహించమని, బలపరచమని, భద్రపరచమని, మేలుకరమైన పరిస్థితులు నడిపించి దీవెనకరంగా మలసమని, నీ చిత్తమే మా పక్షాన్ని జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎందుకమ్మా అంత దిగులు చెందుచున్నావు? మరణమే నీ శరణని చింతపడకమ్మా. ఎందుకమ్మా అంత దిగులు చెందుచున్నావు? మరణమే నీ శరణని చింతపడకమ్మా. నిన్ను కాచే దేవుడు కునకడమ్మా. నిన్ను చూసే దేవుడు నిదురపోడమ్మా. ఎందుకమ్మా అంత దిగులు చెందుచున్నావు? మరణమే నీ శరణ